రామనాథపాలెం మండల కేంద్రంలో గ్రామంలో జరుగుతున్నటువంటి దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన సభకు అధ్యక్షత వహించినటువంటి మండల ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి గారు రాజుల నరసింహమాదిక్ గారు, అదేవిధంగా ఈ గ్రామ జిల్లా సీనియర్ నాయకులు మన గాజుల కృష్ణారావు గారు, అదేవిధంగా ముత్తయ్య గారు, మన మార్కెట్ మండల అధ్యక్షులు సూర్యగంటి శ్రీదేవ్ గారు, దాసర వెంకటేశ్వర గారు, తమ్ముడు ఉపేంద్ర గారు, అదేవిధంగా ఖమ్మం నుంచి విచ్చేసినటువంటి నగరాధ్యక్షులు రామన్న, ఆర్టీసీ రన్న, గాజుల రవణ, స్వామి గారికి, మన మహిళా లోకానికి అందరూ కూడా గారికి, గురమ్మ గారికి అందరూ కూడా మందకృష్ణమాది గారి తరఫున ప్రత్యేకంగా సామాజిక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ గ్రామంలో మండలంలో విషయం తెలంగానే మన జన సమీకరణ చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ భారతదేశ సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది భారతదేశంలో న్యాయ వ్యవస్థని. ఆ న్యాయ వ్యవస్థకే బాసుగా సుప్రీంగా ఉండబడే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడు కాబట్టి ఈ భారతదేశానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి ఒక దళితుడు న్యాయమూర్తి అయినందుకు ఓర్వలేని అగ్రవర్ణాలు రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ఆయన గారి మీద సుప్రీంకోర్టు హాల్లో వాదనలు జరుగుతూ ఉంటే చెప్పుని తన కాలికున్న చెప్పుని తీసేసి ఆ న్యాయమూర్తి గారికి విసిరారు. ఇది చాలా అవమానకరం. ఇది ఆ దాడి అనేది ఖండిస్తూ ఆ దాడి యావత్తు దళితుల మీద, భారతదేశంలో ఉండబడే దళితుల మీద జరిగిన దాడిగా, యావత్తు భారత రాజ్యాంగం మీదనే దాడిగా, యావత్తు న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా మనం ఖండిస్తూ కృష్ణమాది గారు ఒక పెద్ద ప్రోగ్రాన్ని తీసుకున్నారు. నిన్న కృష్ణమాది గారు ఖమ్మం వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వెంటనే సూర్యాపేట వెళ్లడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి, ఈ మండలం నుంచి మన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకే హైదరాబాద్కు రావాలి, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇలా న్యాయమూర్తి గారి మీదనే దాడి జరిగిందంటే ఇక మనం ఎంత సామాన్యుల మీద ఎంత వివక్షత ఉన్నది అనేది ఒకసారి పరిశీలన చేసుకుని మనం మనస్ఫూర్తిగా రేపు జరగబోయే అంటే నవంబర్ 1 హైదరాబాద్ లో జరగబోయే మన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు మన గ్రామం నుంచి పెద్దలున్నారు, నాయకులున్నారు. కృష్ణమాది గారిని ప్రేమించే నాయకత్వం ఉన్నది ఇక్కడ బలంగా ఉన్నది కాబట్టి మీరు వాహనాలు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా మీరు 2 బస్సులు పెట్టుకుని మీరు హైదరాబాద్కి రావాలని కృష్ణమాది గారు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల శ్రమ మనం ఏదైతే లక్ష్యం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు మీరందరూ కృష్ణమాది గారి నాయకత్వంలో పోరాటాలు చేశారు. మనం దాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకునే క్రమంలో మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా మనం కాపాడుకునే కాడ మన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ ముందు వరుసలో ఉండాలి. కాబట్టి ఎల్లుండి శనివారం మీరందరూ కూడా హైదరాబాద్కి 10 గంటలకే చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయమాదిగా, జయమంద కృష్ణమాది.